హలో అండి, అందరూ బాగున్నారా? సో ఇవాళ టాపిక్ ఏం మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు ఈ మధ్యలో యూఎస్ఏలో చూశారు కదా, నలుగురు టెక్సస్లో మన కన్సల్టెన్సీ పెట్టేసి ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్నే కానీ ఇక్కడికి వచ్చిన యంగ్స్టర్స్ జాబ్స్ కోసం అని వెతుక్కునే వాళ్ళని కానీ వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళతోటి పనులు చేయించుకుంటున్నారని ఈ మధ్యలో అరెస్ట్ అయ్యారు. ఓకే, సో అది కొంచెం బిగ్ న్యూస్ అయిపోయింది. సో దాని గురించి ఇవాళ మాట్లాడదామని నేను యాక్చువల్గా చెప్తున్నాను. సో యాక్చువల్గా వాళ్ళ గురించి అని కాదు, జనరల్గా చెప్తాను నేను మీకు. ఏంటంటే ఇక్కడ అమెరికాలో అసలుకి ఎట్లుంటుంది, ఆ సిచ్యువేషన్ ఏంటిది అనేది కూడా జనరల్గా చెప్తాను. సో ఇది వాళ్ళని ఉద్దేశించి కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు, అందరికీ అర్థమవ్వాలని, మన ఇండియాలో ఎస్పెషలీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్కి అర్థమవ్వాలని నేను ఈ టాపిక్ గురించి మాట్లాడడం జరుగుతుందన్నమాట. సో బేసికల్గా ఏమవుతుందంటే, ఇండియాలో ఉన్న వాళ్ళకేమో ఇక్కడ పరిస్థితులు తెలియదు. ఓకే, ఇక్కడ అనుకుంటారు అక్కడ ప్లేన్ ఎక్కి ఇక్కడ ప్లేన్ దిగితే ఇక అన్ని కష్టాలు అయిపోతాయి, ఇక్కడ రాగానే జాలీ లైఫ్, ఇక్కడ రాగానే అన్ని జాబ్స్ దొరుకుతాయి, ఇక్కడ రాగానే అన్ని ప్రాబ్లమ్స్ ఉండవు, ఇక మనకి శాలరీలు వచ్చేస్తాయి, అన్నీ అయిపోతాయి అని అనుకుంటారు. ఓకే, అట్లా అనుకొని చాలామంది వస్తారు, ఇక్కడికి వచ్చినాక షాక్ అవుతారు అనమాట. ఓకే, సో దీని గురించి కొంచెం స్టూడెంట్సే కానీ పేరెంట్సే కానీ కొంచెం ఆలోచించండి. ఇక్కడ పరిస్థితులు అమెరికాలో అట్లా ఉండవు. ఓకే, ఇక్కడ ఏంటంటే చాలా కష్టం ఉంటుంది. అమెరికాలో ఫస్ట్ మీరు ఇక్కడ వచ్చినాక మోస్ట్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పరంగా వస్తే ఇక్కడికి వచ్చినాక ఓన్లీ నువ్వు ఎడ్యుకేషనే చేయగలుగుతావు, వర్క్ ఉండదు. ఓకే, వర్క్ ఇవ్వరు కూడా. మీరు పని చేద్దాం అనుకున్నా, సైడ్లో ఏదైనా పార్ట్నర్ చేసుకుందాం అనుకున్నా కూడా ఇవ్వరు. ఎందుకంటే మీకు వర్క్ పర్మిట్ ఉండదు. ఓకే, స్టూడెంట్ వీసా అంటేనే అది. స్టూడెంట్ వీసా అంటే ఏంది, మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం వస్తున్నారు అన్నమాట. సరే, అయిపోయింది. అక్కడ నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు, ఆ తర్వాత జాబ్స్ వెతుక్కుందాం అనుకుంటారు. అప్పుడు కూడా జాబ్స్ రావు, ఎందుకంటే మీకు వీసా ఉండదు కాబట్టి. సో మీరు యాక్చువల్గా H1B వీసా రావాలి మీకు, అది ఒక కంపెనీ వాడు స్పాన్సర్ చేయాలి మీకు, ఇంత తతంగా ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ అట్లా అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ వీసాలు తగులుతాయని కూడా లేదు, ఎందుకంటే వీసా సిస్టమే లాటరీ సిస్టంలో ఉన్నది. అంటే ఈ మెరిట్ని బట్టి కూడా లేదు, అర్థమైందా? సో కాబట్టి అక్కడ నుండి వచ్చేసి ఇక్కడ ఏదో జాబ్ దొరికిపోతుంది, ఇక్కడ ఏదో లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకోవద్దు. ఇక్కడికి వచ్చేటప్పుడు డెఫినెట్గా ఇక్కడ కష్టాలు ఉన్నాయి. కష్టాల గురించి ముందు ఆలోచించుకొని ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇక్కడ జరిగేది, నేను యాక్చువల్గా వాళ్ళు చేసింది నేను సమర్థించట్లేదు. ఇక్కడ వాళ్ళ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే, ఇక్కడ మోస్ట్ కన్సల్టెన్సీస్ ఎట్లా చేస్తున్నారంటే, యాక్చువల్గా వాళ్ళు ఫేక్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు చాలామంది నాకు తెలిసి. ఓకే, అంటే ఏంది, వాళ్ళకి యాక్చువల్గా జాబ్స్ ఏమి ఉండవు, కానీ జాబ్స్ ఉన్నట్టు గవర్నమెంట్కి చూపిస్తారు. ఈ లోపల పేమెంట్ కూడా ఏమి ఇవ్వరు ఈ స్టూడెంట్స్కి. ఎవరైతే వాళ్ళు అక్కడ జాబ్స్ చూసుకుంటున్నారో ఆ కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళకి మనీ కూడా రాదు. ఓకే, వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఆ కంపెనీ వాడు ఒక అమెరికన్ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే జాబ్స్ ఇస్తారో, వాడు ఎప్పుడైతే స్పాన్సర్ చేస్తాడో అప్పుడు వరకు వీళ్ళకి అఫీషియల్గా జాబ్స్ ఉండవు. అయితే అప్పటిదాకా నీకు వీసా ఉండదు కదా, ఆ వీసాని ఆపడానికని వీళ్ళు ఏం చేస్తారంటే ఫేక్గా కంపెనీలు పెట్టి, షెల్ కంపెనీస్, ఆ షెల్ కంపెనీస్లో జాబ్ చేస్తున్నట్టు వీళ్ళు చూపించుకుంటారు, ఫేక్ పేరోల్ రన్ చేస్తున్నారు. ఫేక్ పేరోల్ అంటే మీకు డబ్బులు ఏమి ఇవ్వడు, జస్ట్ వాడేదో ఇచ్చినట్టుగా చూపించుకుంటాడు గవర్నమెంట్కి, గవర్నమెంట్ కూడా సాటిస్ఫై అయిపోతుంది అనమాట. అంటే ఏంది, గవర్నమెంట్ అనుకుంటుంది, ఓహో వీడికి వీసా ఇచ్చాము, పలానా వాడికి వాడు మంచిగానే జాబ్ చేసుకుంటున్నాడు, పలానా కంపెనీ జాబ్ ఇచ్చింది, వాళ్ళకి ఓకే అనుకుంటారు. అంటే లెక్కల్లో అంతానేమో బుక్స్ మీద అంతా కరెక్ట్గా ఉంటుంది. ఓకే, కానీ రియాలిటీ చూస్తే రియాలిటీలో అసలు జాబ్స్ ఉండవు. ఓకే, శాలరీ ఉండదు. మరి ఏమీ లేకుండా వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఎక్కడైనా సంపాదించుకోవాలి మళ్ళీ బయటకు పోయి, రైట్? అంటే ఏంది, మళ్ళీ పోయి వాళ్ళు ఇక్కడ ఫేక్గా రన్ చేసేది పక్కన పెట్టి వీళ్ళు మళ్ళీ బయట పోయి పని చేసుకోవాలి. బయట ఎక్కడ పని చేస్తున్నారు, బయట పని చేయడానికి అసలు పర్మిటే లేదు, రైట్? కాబట్టి ఏ కంపెనీకి వెళ్ళినా కూడా, ఇక్కడ ఈవెన్ స్టోర్స్లో వెళ్ళి పని చేద్దామన్నా కూడా ఎవడియ్యాడు. సో అక్కడ ఇంకొక ప్రాబ్లం వస్తుంది. సో అప్పుడేం చేస్తున్నారు తెలుసా, వీళ్ళు వెళ్ళి ఇక్కడ రెస్టారెంట్స్లో పని చేసుకోవడము, గ్యాస్ స్టేషన్స్లో పని చేసుకోవడము, అలా కన్వీనియంట్ స్టోర్స్ అని ఉంటాయి. అంటే చిన్న కిరాణా కొట్లు అనుకోవచ్చు ఇండియా
మైండ్ సెట్లో మనం ఇండియా పరంగా ఆలోచించుకుంటే చిన్న చిన్న షాప్స్ అనమాట. ఓకే, అది గ్యాస్ స్టేషన్కి ఆనుకొనే ఉంటాయి. గ్యాస్ స్టేషన్ అమ్ముతాడు వాడు. గ్యాస్ అంటే పెట్రోల్ అమ్ముతాడు, ప్లస్ కొన్ని అర్జెంటుగా మనకు అవసరమైన సామాన్ లైక్ జస్ట్ పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినప్పుడు మనం కుక్కీస్ కొనుక్కోవడం కానీ, డ్రింక్స్ కొనుక్కోవడం కానీ అలాంటివన్నీ అమ్ముతూ ఉంటాడు అనమాట. సిగరెట్లు ఇవన్నీ అమ్ముతూ ఉంటాడు వాడు. అది కన్వీనియన్స్ స్టోర్ అంటారు. సో ఎనీవే, అక్కడికి వెళ్ళి వీళ్ళు పని చేయడం జరుగుతుంది. మరి వాళ్ళు అక్కడెందుకు పని దొరుకుతుంది అని అడగొచ్చు కొంతమంది. అక్కడ ఎందుకు దొరుకుతుందంటే యాక్చువల్గా అవన్నీ ఓన్ చేసేది కూడా మన ఇండియా వాళ్ళే ఉంటారు. చాలా మట్టికి గ్యాస్ స్టేషన్స్ని ఓన్ చేసేటోళ్ళు మన ఇండియా వాళ్ళు ఉన్నారు. ప్లస్ రెస్టారెంట్స్ని ఓన్ చేసేవాళ్ళు మన ఇండియా వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి పర్మిట్స్ లేవు అని తెలుసు కదా, కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అఫీషియల్గా జాబ్ ఇవ్వరు, క్యాష్ పేమెంట్ ఇస్తారు అన్నమాట. సో క్యాష్ పేమెంట్ అంటే ఇక్కడ అమెరికాలో సిస్టంలో పరంగా యాక్చువల్గా అది కూడా తప్పే. ఓకే, ఇల్లీగలే. అట్లా చేస్తున్నప్పుడు మళ్ళీ దొరకపడితే ఈ స్టూడెంట్స్ నువ్వు పని చేసేది అక్కడ చేస్తున్నట్టుగా గవర్నమెంట్కి దొరకబడితే నీ వీసా కూడా క్యాన్సిల్ అయిపోతుంది, డిపోర్ట్ కూడా అయిపోతావు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే దొంగచాటుగా అక్కడ పని చేసుకుంటూ ఉంటారు. ఆ రిస్క్ తీసుకుంటున్నారు చాలామంది. ఓకే, సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అమెరికాకి రాగానే జాబ్స్ దొరుకుతాయి అని అనుకోవద్దు. ఇక్కడ చాలామంది పరిస్థితులు మరి మీకు ఎంత చెప్తారో ఎంత చెప్పరో ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తోటి. ఎందుకంటే వాళ్ళకి కూడా చెప్పాలంటే కొంచెం నామూషిగా ఉంటుంది. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఫీల్ అయిపోయి బాధపడతారని కూడా చెప్పకపోవచ్చు. ఓకే, నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు అలాంటి విషయం. సో స్టూడెంట్స్ బాధలు స్టూడెంట్స్వి. అట్లాగే వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోయాక కూడా ఇక్కడ జాబ్స్ దొరకవు, ఎందుకంటే వీసా తగలదు. ఇంకా H1B వీసా కావాలి. H1B వీసా వచ్చినా కూడా స్పాన్సర్ చేసిన కంపెనీ దొరకదు. అర్థమైందా? ఆ స్పాన్సర్ చేసే కంపెనీ దొరకకపోయేసరికి ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఉన్నారు చూడు, ఇప్పుడు అరెస్ట్ అయ్యారు 4. అలాంటి కంపెనీలలో పోయి జాయిన్ అవుతారు. ఎందుకు? ఆ వీసా పోగొట్టుకోకుండా ఉండడానికి. ఎందుకంటే వాళ్ళు ఆ జాబ్ దొరకకపోతే వచ్చిన వీసా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, వాళ్ళకి లిమిటేషన్ ఉంటుంది, టైం లిమిటేషన్. ఒక 2-3 మంత్సే ఉంటుంది దానికి. సో ఆ టైం ఫ్రేమ్లోనే వాళ్ళు జాబ్స్ వెతుక్కోవాలి. ఓకే, ఆ జాబ్ దొరకకపోతే ఈ స్పాన్సర్, అమెరికన్ కంపెనీ స్పాన్సర్ ఏదైనా దొరకకపోతే వాళ్ళకి వీసా క్యాన్సిల్ అయిపోతుంది, H1B వీసా. సో అది క్యాన్సిల్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇట్లాంటి షెల్ కంపెనీస్లలో జాబ్ పరంగా చేరుతున్నారు. అది ఫేక్ కంపెనీ, ఫేక్ జాబ్. అది జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ వీసా క్యాన్సిల్ అవ్వకుండా కొంతకాలం ఆపుకుంటారు. అది చేస్తూనే అఫీషియల్గా వేరే కంపెనీస్లో మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. అక్కడ వాళ్ళు స్పాన్సర్ ఎప్పుడైనా చేస్తే వాళ్ళకి లక్కీగా అక్కడ నుండి బయటపడ్డట్టు అనమాట. అప్పుడు వాళ్ళు అఫీషియల్గా జాబ్లో జాయిన్ అయినట్టు. ఓకే, సో ఇంత ప్రాసెస్ ఉన్నది. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో, ఇప్పుడు 10 years బ్యాక్ అంటే అంతమంది రాలేదు అమెరికాకి. సో జాబ్స్ మేబీ 10,000 మంది వచ్చేటోళ్ళేమో. ఆ 10,000 మందికి ఈజీగా దొరికిపోయేవి. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు కుప్పలు తెప్పలు చాలామంది వచ్చేస్తున్నారు, లక్షల్లో వస్తున్నారు. మీరు న్యూస్లలో వినే ఉంటారు. సో అన్ని జాబ్స్ ఇక్కడ లేవు కదా, అన్ని జాబ్స్ ఇక్కడ ఉండవు కూడా వాళ్ళకి ఇద్దామన్నా. సో ఏమైపోతుందంటే వచ్చేటి వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు, బ్యాచ్లుగా ప్రతి సెమిస్టర్కి వచ్చేస్తున్నారు స్టూడెంట్స్. వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు ప్రతి ఇక్కడ కూడా. కానీ ఇప్పుడు జాబ్స్ ఇచ్చే పరంగా వచ్చేసరికి కంపెనీలు అన్ని జాబ్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. ఆ ప్రొడక్షన్ అంత జాబ్స్ వాళ్ళకి అవసరం లేదనమాట. ఓకే, వర్కర్స్ ఏ కంపెనీ అయినా ఎంత కావాలో అంతే పెట్టుకుంటుంది, కానీ అంతకు మంచి పెట్టుకోరు కదండి, అట్లా అనమాట. సో అందుకని ఈ రోజుల్లో జాబ్స్ దొరకడం అనేది కూడా కష్టమైపోయింది అదనమాట. సో ఇవన్నీ కష్టాలను ఎదురించుకుంటూ పాపం ఆ స్టూడెంట్సే కానీ ఆ గ్రాడ్యుయేట్సే కానీ ట్రై చేస్తున్నారు. అప్పటికి ఇన్ని కష్టాలు పడుతున్నారు, మేము చూస్తూనే ఉంటాము. మేమంటే వెల్ సెటిల్డ్, ఇప్పుడు బాగానే ఉన్నది మా పరిస్థితి. సో మాకు ఇదంతా ప్రాబ్లం ఏం లేదు. నాకు పర్సనల్గా మేము ఇప్పుడు సిటిజన్స్ అంతా అయిపోయాము. కానీ ఈ వచ్చే వాళ్ళ పరిస్థితులు మేము చూస్తూ ఉంటాం కదా, అందుకని అది కొంచెం అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ఇది అసలు ఎందుకు ఇట్లా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయి జాయిన్ అయ్యారు వీళ్ళు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది కూడా మీకు అర్థం అవ్వాలని ఈ వీడియోలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా. సో అది పరిస్థితి. వాళ్ళు అక్కడికి ఆ స్టూడెంట్స్ ఎందుకు వెళ్ళారు అని ఎవరన్నా అనుకుంటున్నారేమో.
ఎందుకు వెళ్ళారంటే అందుకే వెళ్ళారు, వాళ్ళకి వేరే గత్యంతరం ఏం లేదు అలాంటి. కానీ ఇది ఒక్క కన్సల్టెన్సీనే కాదండి, ఇట్లాంటి కన్సల్టెన్సీలు చాలా ఉన్నాయి. వీడెవడో లైక్ దురదృష్టవశాత్తు దొరికాడు వాళ్ళకి. ఇట్లాంటి దొరకని సంస్థలు చాలా ఉన్నాయి అమెరికాలో. ఓకే, ప్రతి స్టేట్లో ఉన్నాయి, ప్రతి సిటీలో ఉన్నాయి. వాళ్ళందరూ చాలా చాలా నడిపిస్తున్నారు ఇట్లాగే. అయితే ఇక్కడ అవి కొన్ని బయటపడతాయి, కొన్ని బయటపడవు. ఇది బయటపడింది. ఓకే, అట్లా అని చెప్పి నేను అది రైట్ రాంగ్ అని నేను ఇక్కడ దాని గురించి మాట్లాడట్లేదు. పరిస్థితులను బట్టి, ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు అలాంటి దారిలో వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఓకే, సో వాళ్ళ కష్టాలు వాళ్ళు పడి ఆ జాబ్స్ని సంపాదించడానికి వాళ్ళు పడే కష్టాలు అవన్నమాట. సో అవన్నీ కోర్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్కి చెప్పకపోవచ్చు. మేము బేస్మెంట్లో ఉంటున్నాము, మేము కింద పడుకుంటున్నాము, మాకు తినడానికి ఫుడ్ లేదు, మాతోటి వేరే వేరే పనులు చేపిస్తున్నారు, ఇవన్నీ చెప్పకపోవచ్చు. ఓకే, దట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్ దాట్. కాకపోతే పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారని కూడా చెప్పరు కదా, అదే అండర్స్టాండబుల్. కాకపోతే ఇక ఏంటంటే ఇక్కడ వాళ్ళ సంగతులు కూడా మీకు అర్థం అవ్వాలి కదా, ఇక్కడ పడే కష్టాలు. దీన్ని బట్టి ఇక్కడికి రాకముందే ఇవన్నిటి గురించి కూడా కొంచెం ఆలోచించుకోండి. ఓకే, పేరెంట్స్ కూడా మీరు కూడా ఆలోచించి మీ పిల్లల్ని ఇంత దూరం ఇక్కడికి పంపించేటప్పుడు ఇంత పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు అంత డెసిషన్ తీసుకోవాలా లేదా అనేది ఫుల్గా ఆలోచించుకొని ఆ తర్వాత పంపించండి. ఓకే, రావద్దని నేను చెప్పట్లేదు, అమెరికాకి రావచ్చు, అందరూ రావచ్చు. కానీ ఈ రోజుల్లో 10-15 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా లేదు, ఇప్పుడు ఇక్కడ చాలా మారిపోయింది. సో అదనమాట పరిస్థితి. సో ఎనీవే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గైస్. మీరు ఒకవేళ నా ఛానల్కి ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. కామెంట్స్ పెట్టండి, మీకు ఏమన్నా ఒపీనియన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకుంటే దాని గురించి కూడా కామెంట్స్ పెట్టండి, నేను దాని మీద వీడియో చేసి మీకు విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పెషల్లీ అమెరికాలో పరిస్థితులు మేము ఇక్కడ గత 30 సంవత్సరాల నుండి ఉండి చూస్తున్నాం కాబట్టి మాకు బాగా అవగాహన ఉంటుంది కాబట్టి మేము మీకు చెప్పగలుగుతాం. సో కామెంట్లో చెప్పండి, నేను దాని గురించి మళ్ళీ మీకు ఫర్దర్గా వీడియోస్ చేసి పెట్టగలుగుతాను. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గుడ్ డే.